ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ 2003 వారి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఏసీ స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు 1000 మందికి పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ రోజు సీనియర్ అడ్వకేట్ గుడుగుంట వేణుగోపాల్ తల్లి 25వ వర్ధంతి సందర్భంగా కుమారులు గుడుగుంట రామ్ గోపాల్ తిరుపతి జిల్లా జడ్జి మరియు గుడిగుంట వేణుగోపాల్ సారథ్యంలో ఈ పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామారావు, కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు, కోశాధికారి సాయిరాం తదితరులు ఏసీ స్టేడియం సభ్యులు పాల్గొని ఘనంగా క్రీడాకారులకు 1000 మందికి పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఖోఖో కోచ్ పిల్లలు ఇంకా పంపించలేదు. పిల్లలు పంపించవలసిందిగా కోరుచున్నాం. ఖోఖో క్రీడాకారులు రావాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం. ఈరోజు పౌష్టికాహార పంపిణీ అనే కార్యక్రమానికి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్, అలాగే మా మిత్రుడు వేణుగోపాల్ గారు మదరు 25వ వర్ధంతి సందర్భంగా ఈ వితరణ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. దానికి నన్ను గెస్ట్గా పిలవటం చాలా ఆనందకరం. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరికీ కూడా ఒక ఆహారం మీద కొంత అవగాహన చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ మనకి మనిషికి వచ్చేటటువంటి జబ్బుల్లో కనీసం 56% ఫుడ్కి రిలేషన్ ఉంటుంది. మనం తినే ఫుడ్ వల్లనే మనకు రకరకాల జబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి పౌష్టికాహారము, మంచి ఆహారము ఏ వయసులో ఎలా తీసుకోవాలనే దాని మీద అందరికీ అవగాహన ఉండటం అవసరం. ఇవాళ ఎన్నో ఛానల్స్లో ఎన్నో రకాలుగా ఫుడ్ మీద అవగాహన వచ్చినా కూడా అందరికీ ఈ ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడం అనేది తెలియక ఫాస్ట్ ఫుడ్స్ అనండి, లేకపోతే పాశ్చాత్య సంస్కృతి అనండి, తర్వాత ఇంగ్లీషు ఫుడ్ అనండి, అలా ఫాస్ట్ ఫుడ్స్ మీద ఎక్కువ పడి చిన్న వయసులోనే అందరూ ఊబకాయం. చిన్నపిల్లలు చూసినట్లయితే మన భారతదేశంలో విదేశాలకు ఏం తక్కువ కావట్లేదు. ఊబకాయం ఎప్పుడైతే చిన్నపిల్లలు స్టార్ట్ అవుతుందో ఇంకా అక్కడి నుంచే జబ్బులన్నీ ఒక 10-20 సంవత్సరాల ముందుకు జరగబడతాయి. కాబట్టి పిల్లలందరూ కూడా పౌష్టికాహారము అండ్ అలాగే ఎక్సర్సైజ్. ఈ గ్రౌండ్ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆరోగ్యంగా ఉండడానికి ఎక్సర్సైజ్ చిన్నప్పటి నుంచి అదేదో రిటైర్ అయిన వాళ్ళు చేసుకునేది కాదు కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసు నుంచి ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేయాలి. అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తీసుకోవడం అనేది కూడా చిన్న వయసు నుంచే మన పిల్లలకు అలవాటు చేసినట్లయితే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు అలాగే క్యారీ ఆన్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం అవగాహనతోటి మంచి ఫుడ్, పౌష్టికాహారం తీసుకుని పిల్లలకి అందరికీ ఇక్కడ పెట్టినటువంటి ఆహార పదార్థాలు చూసినట్లయితే చక్కగా పండ్లు, అలాగే గుడ్డులో మనకి న్యాచురల్ ప్రోటీన్లో బెస్ట్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే బిస్కెట్స్ కానీ అన్నీ కూడా పౌష్టికాహారాన్ని చిన్నపిల్లలకి, ముఖ్యంగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే ఇక్కడ పిల్లలకి ఇవ్వటం చాలా ఆనందదాయకం. వారందరినీ మరొకసారి అభినందిస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియదు. మీ పేరు? నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రాజు, కార్డియాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్. వేణుగోపాల్. నేను నెల్లూరు జిల్లాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు ఏ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఒక్క క్రీడాకారులకి వాకర్స్ అందరూ కూడా మే నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం రెగ్యులర్గా.
కాకపోతే ఇప్పుడున్న ఎలక్షన్ కోడ్ వల్ల ఈ కార్యక్రమం ఈరోజు 20వ తేదీ నుంచి స్టార్ట్ చేశాము. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు ఓపెనింగ్. ఈరోజు మా తల్లిగారు గుడిగుంట లక్ష్మమ్మ ఆమె 25వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నేను స్పాన్సర్ చేస్తున్నాను. అలాగే మా అసోసియేషన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గెస్ట్గా వచ్చిన ప్రముఖ రాష్ట్రంలోనే పేరు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరాజు గారు నేను అడగంగానే నా ఆహ్వానం మళ్ళీ వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా అసోసియేషన్ నాయకులు తిరుపతి నాయుడు గారు, అసోసియేషన్ ప్రెసిడెంట్ అనంత రామారావు గారు, అలాగే సెక్రటరీ సురేంద్ర గారు, అలాగే సాయి గారు, ప్రసాద్ గారు, ఇతర వచ్చిన వాకర్స్ మిత్రులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేశాము. కాబట్టి వాకర్సు అలాగే స్టేడియంలో ఈ వేసవి శిబిరంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బలదొరకని ఆహారం, పౌష్టికాహారం ఇస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని 7:30 కల్లా రోజు ప్రతిరోజు స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ వచ్చి కార్యక్రమం పాల్గొనకపోతుంది. థ్యాంక్ యూ. దాసరి అనంత రామారావు. నేను ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ పౌష్టికాహార కార్యక్రమం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా మా అసోసియేషన్ తరఫున గత 20 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో పౌష్టికాహారం, గుడ్లు మరియు పండ్లు మరియు బిస్కెట్లు ఆ రకంగా ప్రతిసారి ఇస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొంటున్నటువంటి శిక్షణ పొందుతున్నటువంటి ముఖ్యంగా క్రీడాకారులు మరియు పిల్లలు మరియు పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ ఇదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు మా అసోసియేషన్ తరఫున నిర్వహిస్తూ ఉంటాము. మెడికల్ క్యాంప్స్ అయితేనేమి, మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి ఈ విధంగా నిర్వహిస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం, ప్రతి నెల ఈ పౌష్టికాహార కార్యక్రమం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఏ ఒక్కరు కూడా నిర్వహించట్లేదు. మనం ప్రతి సంవత్సరం 40 రోజులు, 35 రోజులు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేవాళ్ళం. కానీ అనుకోకుండా ఈ సంవత్సరం మనకు ఎలక్షన్ కోడ్ వల్ల ఈ క్రీడాకారులని గ్రౌండ్కి రాని దానివల్ల ఈ కార్యక్రమాన్ని 20వ తారీఖు నుంచి మేము ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ పిల్లలందరికీ పౌష్టికాహారం అందిస్తూ ఉంటామని చెప్పి ఈ మూలంగా మేము తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.